ముఖ్యంగా తెలంగాణ కోసం చిన్నపిల్లలు లేఖలు రాసిర్రు, నివేదికలు ఇచ్చిర్రు తెలంగాణ కావాలని. తెలంగాణ వద్దన్న బట్టి విక్రమార్కుడు సమైక్యవాది ఏ విధంగా నచ్చుతాడు? బట్టి విక్రమార్కుడు తెలంగాణ వద్దని చెప్పి నివేదికలు ఇచ్చిన నికృష్టపు పనులు చేసినటువంటి నీచుడని చెప్పాలి నా దృష్టిలో. ఆయన ఏ విధంగా నచ్చుతాడు నాకు? పైగా తెలంగాణ బిడ్డల మీద, ఉద్యమకారుల మీద రైఫిల్ అడ్డం పెట్టినటువంటి రేవంత్ రెడ్డి నాకు ఎట్లా నచ్చుతాడు? ఈ ఓటు నోటు దొంగ నాకు ఎట్లా నచ్చుతాడు? వాళ్ళ గురించి నేను ఎందుకు పాజిటివ్గా మాట్లాడాలి? ఒక్కసారి ఆలోచన చేయండి. ఈ మంత్రివర్గంలో ఎవరు తెలంగాణ కోసం కొట్లాడారు? కాంట్రాక్ట్ల కోసం డ్రామాలు ఆడిన వాళ్ళు తప్ప కొట్లాడిన వాళ్ళు ఎవరు లేరు. అందుకే మిత్రులారా, చాలామందికి నచ్చ ఉద్యమకారులు మాత్రమే నా వీడియోలు చూస్తారు. ఉద్యమం అనుభవం ఉన్న వాళ్ళే చూస్తారు. ఈ రాష్ట్ర ప్రయోజనాలు తెలిసిన వాళ్ళే చూస్తారు. ఈ మధ్య కాంగ్రెస్ వాళ్ళు కూడా వస్తారు. దానిలో కూడా ఈ రాష్ట్రాన్ని ప్రేమించే వాళ్ళు ఉంటారు కదా, చాలా మంచిగా మాట్లాడుతుండని నేను అక్కడక్కడ కనిపిస్తే నన్ను గౌరవిస్తారు.